Hello everyone, welcome to IIHXT. This is BSL Prasad. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే హ్యూమన్ ఎమోషన్. హ్యూమన్ ఎమోషన్ ఈజ్ మన ఫోర్త్ సిరీస్ అనమాట హ్యూమన్ ఫౌండేషన్స్లో. సో గుర్తుంది కదా 100 డేస్లో మీకు యూఎక్స్ డిజైన్ చేయిస్తానని. సో డెఫినెట్లీ ఐఎమ్ ఆన్ మై వర్డ్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే హ్యూమన్ ఎమోషన్. ఇది నా ఫేవరెట్ టాపిక్స్లో ఒకటండి. ఎందుకంటే ఎమోషన్ అనే కాన్సెప్ట్ ఏ ఒక్క యూజబుల్ ప్రోడక్ట్ని మెమొరబుల్ ప్రోడక్ట్ ఎక్స్పీరియన్స్గా మార్చేస్తుంది. ఒక ప్రోడక్ట్ ఫంక్షనల్గా ఉండొచ్చు అంటే అది కరెక్ట్గా పనిచేస్తుంది, కానీ అది యూజర్స్లో కరెక్ట్ ఎమోషన్ క్రియేట్ చేయకపోతే వాళ్ళకి ఆ ప్రోడక్ట్తో లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ డెవలప్ అవ్వదు. సో ఇంతకుముందు మాట్లాడుకున్న కాన్సెప్ట్స్ హ్యూమన్ సైకాలజీ, మనం ఎందుకు అలా ఆలోచిస్తాం అనేది చెప్తుంది. హ్యూమన్ బిహేవియర్, మనం ఎందుకు అలా బిహేవ్ చేస్తాం లేదా యాక్షన్స్ తీసుకుంటాం అనేది చెప్తుంది. హ్యూమన్ కాగ్నిషన్ ఏంటంటే మన బ్రెయిన్ ఇన్ఫర్మేషన్ని ఎలా రిసీవ్ చేసి ప్రాసెస్ చేసి డెసిషన్స్కి యూజ్ చేస్తుంది. అండ్ ఫైనల్లీ హ్యూమన్ ఎమోషన్స్ ఏంటంటే మనం ఎలా ఫీల్ అవుతాం, ఆ ఫీలింగ్స్ మన డెసిషన్స్, చాయిసెస్ మరియు ఎక్స్పీరియన్స్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అనే దాని మీదే ఇదంతా ఉంటుంది. ఆల్రైట్, సో మనం నెక్స్ట్ క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే వై డూ పీపుల్ లవ్ సమ్ ప్రోడక్ట్స్? ఓకే, మనుషులు కొన్ని ప్రోడక్ట్స్ని ఎందుకు లవ్ చేస్తారు? సింపుల్ ఆన్సర్ ఏంటంటే ఆ ప్రోడక్ట్స్ వాళ్ళకి అవసరమైన నీడ్స్ని ఫుల్ఫిల్ చేయడంతో పాటు పాజిటివ్ ఎక్స్పీరియన్స్ని కూడా క్రియేట్ చేస్తాయి. ఒక ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఎలా చెప్పచ్చు అంటే ఒక ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నప్పుడు మనకి జాయ్, అకంప్లిష్మెంట్, బిలాంగింగ్ కానీ, కాన్ఫిడెన్స్ కానీ లేదా కంఫర్ట్ ఫీలింగ్స్ కానీ ఇస్తే ఆ ప్రోడక్ట్తో మనకి అటాచ్మెంట్ స్టార్ట్ అవుతుంది. అది రిపీటెడ్గా జరిగే ఎక్స్పీరియన్స్ వల్ల వస్తే సాటిస్ఫాక్షన్గా మారి, ఆ సాటిస్ఫాక్షన్ ఒక ఎఫెక్షన్ కింద మారి, ఆ ఎఫెక్షన్ ఒక లాయల్టీ కింద మారిపోతుంది. దబిడిదిబిడిగా ఉంది కదా, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో ఒక ఎవ్రీడే ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. అనుకోండి మీ ఇంట్లో ఒక మగ్ ఉంది, అది మీ బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ ఎవరో ఒకరు మీకు ప్రజెంట్ చేశారు. ఆ కప్లో మీరు ఓవర్ ద ఇయర్స్ కాఫీ తాగుతూ ఉంటారు. మీ దగ్గర డబ్బులు లేక ఇంకో కప్పు కొనుక్కోలేక కాదు, ఆ కప్లో మీరు కాఫీ తాగుతున్నప్పుడు యూ ఫీల్ ద ఎమోషన్స్, మెమోరీస్. సో అది కదా ఎమోషన్ పవర్. సో అందుకనే ద ఎమోషన్ మేక్స్ యూ అటాచ్డ్. సో దాన్నే సిమిలర్ వేలో యూఎక్స్ ప్రాస్పెక్టివ్లో కూడా చూస్తే యూజర్స్ ప్రోడక్ట్స్ని ఎక్కువ లవ్ చేయడానికి ఎగ్జాంపుల్ ఏంటంటే స్పాటిఫై అండ్ గూగుల్ మ్యాప్స్. స్పాటిఫై మనకి ఎందుకు అంత ఇష్టం అంటే మనకి మూడ్ బట్టి అది సాంగ్స్ని ప్లే చేస్తుంది అండ్ ఇట్ విల్ హెల్ప్ అస్ టు స్టిక్ టు ఇట్. అలాగే గూగుల్ మ్యాప్స్ మన డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి మనం హెల్ప్ చేస్తుంది ఎఫర్ట్లెస్గా, కన్వీనియంట్గా. సో ఈ రకంగా మనకి ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం వల్ల వాటిని మనం లాంగ్ టర్మ్గా యూజ్ చేస్తాం. అందుకే గ్రేట్ యూఎక్స్ అంటే కేవలం సక్సెస్ఫుల్ ఇంటరాక్షన్ క్రియేట్ చేయడం కాదు, యూజర్స్తో ఎమోషనల్ రిలేషన్షిప్ బిల్డ్ చేయడం. సో కీ టేక్అవే ఏంటంటే people don't remember every feature, okay? They remember how product made them feel. Understood? So ఇదన్నమాట ఈ క్వశ్చన్కి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే why do they become frustrated? ఎందుకు మనుషులకి ఫ్రస్ట్రేషన్ వస్తుంది? ఇది మన డైలీ లైఫ్లో అందరికీ ఎక్స్పీరియన్స్ అయ్యే ఎమోషన్. ఓకే, ఫ్రస్ట్రేషన్ ఎప్పుడు వస్తుంది? సింపుల్గా చెప్పాలంటే మనం రీచ్ అవ్వాలనుకున్న గోల్ని అచీవ్ చేయలేకపోతున్నాం అన్నప్పుడు ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. మనం ఎంత ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టినా ప్రోగ్రెస్ లేకపోతే ఫ్రస్ట్రేషన్ ఆటోమేటిక్గా వస్తుంది. సో అది దేనివల్ల? అన్ఎక్స్పెక్టెడ్ ఆబ్స్టికల్ అవ్వచ్చు, అన్సర్టనిటీ అవ్వచ్చు, రిపీటెడ్ ఫెయిల్యూర్స్ అవ్వచ్చు, లేదా సిచ్యువేషన్ మీద మన కంట్రోల్ లేకపోవడం అవ్వచ్చు. ఇవన్నీ ఫ్రస్ట్రేషన్కి ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ని క్రియేట్ చేస్తుంది.
సో మన ఎవ్రీడే ఎగ్జాంపుల్ తీసుకుంటే మీరు మనీ డ్రా చేయడానికి ఒక ఏటీఎంకి వెళ్ళారు. ఆ ఏటీఎంలో చాలామంది ఉండడం వల్ల క్యూ పద్ధతిలో ఒక్కొక్కరుగా వెళ్తున్నారు. మీరు ఆల్రెడీ అక్కడ 10 to 15 మినిట్స్ లైన్లో ఉన్నారు. బై ద టైం మీ టర్న్ వచ్చేటప్పటికి ఏటీఎంలో అవుట్ ఆఫ్ సర్వీస్ అని వచ్చింది. అప్పుడు మీకు ఎలా ఫీల్ అవుతారు? ఫ్రస్ట్రేషన్, తర్వాత టైం వేస్ట్ అయింది, ఎఫర్ట్స్ వేస్ట్ అయ్యాయనే ఫీలింగ్ వస్తుంది కదా. అదే ఫ్రస్ట్రేషన్ అనే దానికి ఎగ్జాంపుల్. సో యూఎక్స్ ప్రాస్పెక్టివ్లో చూసుకుంటే యూజర్స్ ఫ్రస్ట్రేషన్ ఎప్పుడెప్పుడు వస్తుందంటే పేజ్ చాలా స్లోగా లోడ్ అవ్వడంలో, బటన్ క్లిక్ చేసినా రెస్పాన్స్ అవ్వకపోవడంలో, ఎర్రర్ మెసేజెస్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవడంలో, కావాల్సిన ఇన్ఫర్మేషన్ని ఈజీగా చెప్పలేకపోవడంలో, ఫామ్ ఫిల్ చేస్తున్నప్పుడు ఎంతవరకు ప్రోగ్రెషన్ వెళ్ళింది అనేది చెప్పలేకపోవడంలో. సో ప్రాబ్లం అనేది సాల్వ్ చేయడానికి మనం ప్రోడక్ట్ వస్తే, ప్రోడక్ట్ ఇంకో ప్రాబ్లం క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా ఫ్రస్ట్రేషన్ వస్తుంది కదా. అందుకే యూఎక్స్ డిజైన్లో ఫ్రిక్షన్ని రిడ్యూస్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండ్ ఇట్స్ ఎ బిగ్గెస్ట్ రెస్పాన్సిబిలిటీ. యూజర్ని ఫాస్ట్గా, సింపుల్గా, స్ట్రెస్ ఫ్రీగా కంప్లీట్ చేయాలి డిజైన్. సో ఒక టేక్ అవే ఏంటంటే మోర్ ఎఫర్ట్ ప్లస్ లెస్ ప్రోగ్రెస్ అయితే మోర్ ఫ్రస్ట్రేషన్. అందుకే లెస్ ఎఫర్ట్ మోర్ ప్రోగ్రెస్ లెక్క మన డిజైన్స్ ఉంటే మోర్ కాన్ఫిడెంట్ అండ్ యూజబిలిటీ. అండర్స్టాండ్? సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే వాట్ క్రియేట్స్ ట్రస్ట్? ట్రస్ట్ అనేది ఒక రోజులో క్రియేట్ అవ్వదు. అది స్మాల్ పాజిటివ్ ఎక్స్పీరియన్సెస్ ఓవర్ ద పీరియడ్ చేస్తుంటే అది బిల్డ్ అవుతుంది. ఓకే, ట్రస్ట్ ఎలా డెవలప్ అవుతుంది? పీపుల్ ఎవరిని ట్రస్ట్ చేస్తారు? హానెస్ట్గా ఉండే వాళ్ళని, కన్సిస్టెంట్గా బిహేవ్ చేసే వాళ్ళని, ప్రిడిక్టబుల్గా రెస్పాండ్ అయ్యే వాళ్ళని, మరియు కేర్ చూపించే వాళ్ళని. అంటే మనం ఎవరైనా పర్సన్ని లేదా ఆర్గనైజేషన్ రిపీటెడ్గా రిలయబుల్గా బిహేవ్ చేస్తున్నప్పుడు చూస్తూ ఆటోమేటిక్గా ట్రస్ట్ డెవలప్ అవుతుంది. ఒక ఇంపార్టెంట్ పాయింట్, ట్రస్ట్ బిల్డ్ అవ్వడానికి స్లో ప్రాసెస్, కానీ ట్రస్ట్ బ్రేక్ అవ్వడానికి ఒక సింగిల్ మిస్టేక్ కూడా జరగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీ ఫ్యామిలీ డాక్టర్ ఒక 5 to 6 years వరకు మీకు మంచి పేషెంట్స్తో మీ ప్రాబ్లమ్స్ వింటూ ట్రీట్మెంట్ ఇస్తూ కరెక్ట్ గైడ్లైన్స్ ఇస్తూ ఉన్నారు. సో ఆ 5-6 yearsలో అతను బిల్డ్ చేసుకున్న దానివల్ల మీరు ఇప్పుడు వెళ్ళి ఏం అడిగినా సరే సెకండ్ థాట్ లేకుండా మీరు అది చెప్పింది ఫాలో అవుతారు. ఎందుకంటే అక్కడ ట్రస్ట్ ఆల్రెడీ బిల్డ్ అయిపోయింది. సో యూఎక్స్లో కూడా అంతే. యూఎక్స్లో ఏంటంటే డిజిటల్ ప్రోడక్ట్స్లో కన్సిస్టెంట్గా నావిగేషన్ని మెయింటైన్ చేస్తూ, సెక్యూర్ పేమెంట్ ఆప్షన్స్ ఇస్తూ, అలాగే ఆనెస్ట్గా కమ్యూనికేషన్స్ చేస్తూ, ఫాల్స్ ప్రామిస్ ఇవ్వకుండా, ప్రిడిక్టబుల్గా అంటే ప్రిడిక్ట్ చేయగలిగే ఇంట్రాక్షన్స్ ఇస్తే యూజర్స్ యాక్షన్స్ తీసుకుంటారు. సో యూజర్స్కి అన్సర్టనిటీ అనేది తగ్గుతుంది, ట్రస్ట్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. అందుకే గ్రేట్ యూఎక్స్ గోల్ ఏంటంటే యూజర్స్కి కాన్ఫిడెన్స్ కూడా ఇవ్వడం. సో ఇక్కడ హైలైట్ కీ పాయింట్ ఏంటంటే ట్రస్ట్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ వన్ మూమెంట్, ఇట్ ఈజ్ ఎర్న్ త్రూ ఎవ్రీ ఇంట్రాక్షన్. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు సెక్యూర్ పేమెంట్లో ఎట్లా హైలైట్ చేస్తున్నాం అండ్ ఫ్రెండ్లీ రిమైండర్స్ కూడా పంపుతున్నాం. మీ జొమాటో, స్విగ్గీ కూడా చూడండి, మీకు టైంకి అమ్మ కూడా అన్నం పెడుతుందో లేదో తెలదు, టైంకి గోన్ చేసావా కన్నా అనే మెసేజ్లు వస్తుంటాయి. ఇదంతా ఏంటంటే ట్రస్ట్ బిల్డ్ చేసుకోవడం, వాళ్ళకి ఏమి మెసేజ్ బ్యాలెన్స్ ఎక్కువైపోవడం వల్ల కాదు. రైట్, సో దీనివల్ల మనకి వాట్ క్రియేట్ ట్రస్ట్ అనేది క్రియేట్ అయింది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే వాట్ క్రియేట్స్ డిలైట్? యూఎక్స్లో డిలైట్ అనేది పవర్ఫుల్ ఎమోషన్ అనమాట. ఎందుకంటే బిఫోర్ దట్ ఒక మిస్కాన్సెప్షన్ అనేది ఉంది, అది అర్థం చేసుకోవాలి. జనరల్గా జనాలకి డిలైట్ అంటే యూఎక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కలర్ఫుల్ యానిమేషన్స్, ఫ్యాన్సీ ఎఫర్ట్స్ అనుకుంటారు. యాక్చువల్లీ అది కాదు. డిలైట్ అనేది ఎప్పుడు క్రియేట్ అవుతుంది? సింపుల్గా చెప్పాలంటే యూజర్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కొంచెం ఎక్కువ బెటర్ ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు డిలైట్ క్రియేట్ అవుతుంది. అంటే
ఎక్స్పెక్టేషన్స్ని మీనింగ్ఫుల్ వేలో ఎక్సీడ్ చేయడం. డిలైట్ చాలాసార్లు ఇలా జరుగుతుంది. థాట్ఫుల్ స్మాల్ డీటెయిల్, ప్లెజెంట్ సర్ప్రైజెస్, ఈజీ అండ్ ఎఫర్ట్లెస్ సర్ప్రైజెస్, ఎక్స్పీరియన్సెస్, యూజర్ని అప్రిషియేట్ చేయడం. కానీ ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ప్రొడక్ట్ యూజబిలిటీ పూర్గా ఉండి డిలైట్ ఉంటే ఎప్పుడూ కూడా అది సక్సెస్ అవ్వదు. ఓకే, యూజర్స్ హ్యాపీ చేయలేం, ఫస్ట్ యూజబిలిటీ తర్వాతే డిలైట్. నీకు ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే, మనం ఒక ఆర్డర్ బుక్ చేసాం ఆన్లైన్లో, ఆ ఫుడ్ డెలివరీ అయ్యింది, ఆ డెలివరీ బ్యాగ్లో స్మాల్ హ్యాండ్ రిటన్ నోట్ ఉంది, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ వండర్ఫుల్ డే అని. అది ఎంత బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది మీకు. సమ్వన్ ఈజ్ రియలీ కేరింగ్ అండ్ సో హ్యాండ్ రిటన్గా అనిపిస్తుంది. యూ ఫీల్ బెటర్ కదా. దట్ ఈస్ స్మాల్ కైండ్ ఆఫ్ జెస్చర్. సో అది చిన్నది అవ్వచ్చు, బట్ ద మూమెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వర్తీ దెన్ ద ప్రోడక్ట్ కదా. సో యూఎక్స్లో కూడా అంతే. మీరు స్మాల్ యానిమేషన్స్ని ఇవ్వడం, ఈజీగా అర్థమయ్యేలా ఫ్లాష్ కార్డ్స్ పెట్టడం, లేదా ఎంప్టీ స్టేట్స్ని ఫిల్ చేయడం, పర్సనలైజ్డ్ రికమెండేషన్స్ ఇవ్వడం, అండ్ ఆల్సో మైక్రో కాపీని చాలా ఫ్రెండ్లీ టోన్లో రాయడం. కానీ ఒక రూల్ గుర్తుపెట్టుకోండి, డిలైట్ ఎక్స్పీరియన్స్ని ఎన్హాన్స్ చెయ్యాలి, డిస్ట్రాక్ట్ చేయకూడదు. యానిమేషన్స్, సౌండ్స్, ఎఫర్ట్స్ అన్నీ యూజర్ గోల్కి సపోర్ట్ చేయాలి. ఓకే, సో టేక్అవే ఏంటంటే, ఫస్ట్ మేక్ ద ప్రొడక్ట్ యూజబుల్, దెన్ మేక్ ఇట్ మెమొరబుల్. ఆల్ రైట్, సో నౌ వీఆర్ ఇన్ టు లాస్ట్ క్వశ్చన్, వాట్ క్రియేట్స్ ద కాన్ఫిడెన్స్? ట్రస్ట్కి సిమిలర్గానే ఉంటుంది కాన్ఫిడెన్స్ కూడా, బట్ మనం క్యాపబుల్గా ఉన్నాం, సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయగలం, కంట్రోల్లో ఉన్నాం అన్నప్పుడు అది బిల్డ్ అవుతుంది. అది ఎప్పుడు వస్తుంది? ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఉన్నప్పుడు, అవుట్కమ్ ప్రిడిక్టబుల్గా ఉన్నప్పుడు, పాజిటివ్ ఫీడ్బ్యాక్స్ వచ్చినప్పుడు, సక్సెస్ఫుల్ ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు క్రియేట్ అవుతుంది. ఓకే, సో బ్రెయిన్ ఎప్పుడు అనుకోవాలి, ఇది నేను చెయ్యగలను అని. మీకు ఎవ్రీడే ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు స్టార్టింగ్లో సైకిల్ నేర్చుకున్న రోజులు గుర్తున్నాయా? స్టార్టింగ్లో ఎవరో ఒకరు సపోర్ట్ చేస్తేనే నేను ఈ బ్యాలెన్స్ చేయలేనేమో, పడిపోతానేమో అనే డౌట్స్ క్రియేట్ అవుతుంటాయి కదా. సో ఆ డౌట్స్ క్రియేట్ అవుతున్నాయా అన్న టైంలోని మీరు ఆటోమేటిక్గా నేర్చేస్తాం. కానీ ఇప్పుడు సైకిల్ ఎక్కేటప్పుడు ఆ థాట్స్ ఏమైనా వస్తున్నాయా? ఎందుకంటే బ్రెయిన్కి ఆల్రెడీ ఫీడ్ అయిపోయింది, ఇది నేను చేయగలను. అదే కాన్ఫిడెన్స్ అంటారు. కాన్ఫిడెన్స్ అనేది ఎప్పుడు వస్తుందంటే, ప్రాక్టీస్ వల్ల వచ్చిన బిలీఫ్తో కాన్ఫిడెన్స్ వస్తుంది. యూఎక్స్ ప్రాస్పెక్టివ్లో చెప్తాను వినండి. యూఎక్స్ డిజైన్లో కాన్ఫిడెన్స్ ఎలా బిల్డ్ అవుతుందంటే, నెక్స్ట్ ఏం జరుగుతుందని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మిస్టేక్స్ ప్రివెంట్ చేస్తాయి, లైక్ యూజర్ రాంగ్ యాక్షన్ చేయకుండా హెల్ప్ చేస్తాయి, క్లియర్ ఫీడ్బ్యాక్ ఇస్తే యాక్షన్ సక్సెస్ అయ్యిందా ఫెయిల్ అయ్యిందా అనేది ఇమీడియట్గా తెలుస్తుంది, అండూ ఆప్షన్ ఇస్తే మిస్టేక్ అయినా ఈజీగా రికవర్ అవ్వచ్చు, ప్రోగ్రెస్ విజిబుల్గా చూపిస్తే యూజర్ ఎంత కంప్లీట్ చేశాడో ఎంత ఉందో కూడా క్లియర్గా తెలుస్తుంది, కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు యూజర్స్ న్యూ ఫీచర్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా రెడీగా ఉంటారు. ఇందులో కీ టేక్అవే ఏంటంటే, ఇదిగోండి, ఇది స్ప్లాష్ స్క్రీన్స్ ముందుగా ఎక్స్ప్లెయిన్ చేసాం మనం. అండ్ ఆల్సో ఇక్కడ ఎర్రర్ని ఇట్లా కాకుండా ఇక్కడ మనం చూపిస్తున్నాం ఎందుకు పాస్వర్డ్కి కావాలి అనేసి. సో ఇక్కడ క్లియర్గా ఏంటంటే, కాన్ఫిడెన్స్ గ్రోస్ వెన్ యూజర్స్ ఫీల్ ఇన్ఫార్మ్డ్, క్యాపబుల్ అండ్ ఇన్ కంట్రోల్. సో విత్ దాట్ మనం ఈరోజు టాపిక్స్ ఏదైతే హ్యూమన్ ఎమోషన్స్ ఉందో అది కంప్లీట్ చేసేసాం హ్యాపీగా ఆన్ టైం. సో నెక్స్ట్ మనం తెలుసుకోబోయేది హ్యూమన్ పెర్సెప్షన్. ఓకే, సో హ్యూమన్ పెర్సెప్షన్ గురించి కూడా తెలుసుకుంటాం. సో ఇక్కడ ఆల్రెడీ రెడీ చేసి పెట్టాను. సో నెక్స్ట్ దానికి వెళ్ళే ముందు ఈ వీడియోని ఇక్కడితో కంప్లీట్ చేసుకుందాం. సో నేను చెప్పే ఈ వెర్బల్ ట్యూటర్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ IIHXT. ఇంకా రాబోయే వాటిల్లో ఇంకా ప్రాక్టికల్గా మీకు అన్నీ చేంజ్ చూపిస్తాను. ట్రస్ట్ మీ, యూ గానా బికమ్ ఎ వండర్ఫుల్ UX డిజైనర్. And that's all my end. This is BSL Prasad signing off. Jai Hind.